హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే కృష్ణాష్టమి కదండి, అందుకని అటుకుల పాయసం ఎలా రెడీ చేసుకున్నామో ఒకసారి చూద్దామండి. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు చేసుకునే విధానం కూడా ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. పాన్ పెట్టేసుకొని పాన్ ఒక్కర వేడవనిద్దామండి. ఇప్పుడైతే పాన్ వేడైపోయిందండి. ఒక స్పూను నెయ్యి వేసుకున్నామండి. రెండు స్పూన్లు వేసుకున్నామండి నెయ్యి. ఇప్పుడైతే వేడెక్కిపోయిందండి. జీడిపప్పు, బాదం పప్పు లైట్గా వేయించుకున్నామండి. కిస్మిస్ కూడా వేసానండి. ఇప్పుడైతే కిస్మిస్ వేగిపోయాయండి. జీడిపప్పు, బాదం పప్పు కూడా ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఆ నేతిలోనే అటుకులు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ అటుకులు అయితే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకున్నామండి. ఇవి వేయించుకుంటే చాలా బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. పాయసం కూడాను ప్రతి సంవత్సరము నేను కృష్ణాష్టమికి ఇలాగే ఆయనకి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి, కృష్ణుడికి. అందుకని నేనైతే అటుకుల పాయసం రెడీ చేసుకుంటానండి. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందామండి. అటుకులు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే బౌల్ పెట్టుకుంటున్నానండి. దీనిలో పావు సేరు మాయన కానీ కొంచెం ఎక్కువగానే పాలు పోసేసుకున్నామండి. ఒక గ్లాసు వాటర్ కూడా పోసేసుకున్నామండి. ఇవి కొంచెం కాగాలండి, బాగా తెరిలిన తర్వాత ఈ అటుకులు పోద్దాం. ఇప్పుడైతే పాలు కాగిపోయాయండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ అటుకులు కూడా దీన్ని పోసేసుకున్నామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకున్నామండి. అటుకులు అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి. 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడైతే ఒక అరకప్పు చక్కెర తీసుకున్నామండి. ఇప్పుడైతే అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. యాలకుల పొడి కూడా కొంచెం వేసేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, అవి కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. అటుకుల పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆపేసుకున్నామండి. ఈరోజైతే అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. నేనైతే కృష్ణయ్యకి పాయసం కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కృష్ణుడికి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఆయన్ని పూజించుకోవాలండి. కృష్ణుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అండి. ఈరోజైతే ఇదేనండి ప్రసాదం కృష్ణుడికి. ఆయన్ని పూజించేసుకొని ఇప్పుడైతే ఆయనకి టెంకాయ అయితే కూడా కొట్టుకుంటాను. అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి, అందుకని నేను ఇలా చేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.